శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 40వ అధ్యాయం 9వ మంత్రం చూడండి. అక్కడ ఇలా రాయబడింది: అసంభూతిని ఉపాసించువారు అంధతమునకు చేరుదురు, సంభూతి ఎందే మునిగిన వారు మరింత అంధకారమునకు చేరుదురు. అంత మాత్రమే కాదు, ఉపనిషత్తుల్లో కూడా చూద్దాం రండి. ఉపనిషత్తు దర్శనంలో ఈశావాస్యోపనిషత్తు 12లో రాయబడిన మాటను నేను ముందు ప్రస్తావిస్తున్నాను. స్క్రీన్ పైన మీరు చూడండి. ఎవరైతే ఈ ప్రకృతిని ఉపాసిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోనికి ప్రవేశిస్తారు. అలాగే హిరణ్య గర్భుని ఉపాసించేవారు అంతకంటే మించిన కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు. అంత మాత్రమే కాకుండా దర్శనోపనిషత్తు 4:5లో కూడా ఇలా రాయబడింది. మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, మీరు చూడండి. హృదయంలో నివసించు నన్ను విడిచిపెట్టి బాహ్యమైన బొమ్మలను సేవించువాడు తన చేతి అందలి అన్నపు ముద్దను వదిలి మోచేతిని నాకువాడగును. అసలు ప్రతిమలనేవి విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి. అంత మాత్రమే కాకుండా మహోపనిషత్తులో 6:4 కూడా చదువుతున్నాను, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. ఎవరు తమ హృదయమనే గుహలో ఉన్న పరమేశ్వరుని వదిలిపెట్టి ఇతర దేవతల్ని ఆరాధిస్తారో అలాంటి వారు చేతిలో ఉన్న కౌస్తుభామణిని వదిలిపెట్టి సాధారణ రత్నం కోసం వెంపర్లాడేవారు అవుతారు. మీరందరూ కూడా దయచేసి మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ఉపనిషత్ దర్శనాన్ని మీరు సంపాదించండి. చాలా స్పష్టమైన వివరణలు ఇందులో ఉన్నాయి. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదం 17వ అధ్యాయం 31వ మంత్రంలో హృదయంలో ఉన్నాడు. మనలో ఉన్న అతనిని మనం గుర్తించాలి. వేదం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి సృష్టింపబడిన వాటిని ఆరాధించి పూజించేవారు చీకట్లోకి వెళ్తున్నట్లే. క్రైస్తవుడు విగ్రహారాధనను ద్వేషించడమో విగ్రహారాధన చేసేవారిని దూషించడమో కాదు. కాబట్టి మానవులం మనం ఎక్కువగా ప్రకృతి సంబంధిగానే ఆలోచిస్తాం. మొదట ప్రేమ, ఆ తర్వాత అభిమానం, ఆ తర్వాత వెంబడించడం అనే మంచి లక్షణాలు లేనంత వరకు పరమార్థాలు ఎప్పుడూ అర్థం కావు. అన్ని మతాలలో నుండి అందరి దగ్గర నుండి వాస్తవాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నంత వరకు మతాన్ని పెంచుకోవడం వల్ల ప్రయోజనం లేదు. జ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల భక్తి సంపూర్ణమవుతుంది. దయచేసి ఈ విషయం మీద అందరూ దృష్టి ఉంచండి. ఒకరినొకరు అనుకోవడం వల్ల మిగిలేదేముంది? అందరి ప్రయోజనం కొరకు దేవుని ఆలోచన గుర్తించడమే కదా ఈ జీవిత పరమార్థం. దాన్ని ఒకసారి ఆలోచించండి. విగ్రహారాధన అనేది మనిషి ఏకాగ్రత నిలిపేది కాదు, మనిషిని వాస్తవంలో నుండి అవాస్తవంలోనికి నడపబోతుంది అని ఇటు వేదము ఇటు ఉపనిషత్తు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఈ కారణం చేత ఏకాగ్రత కోసం ఒక మూర్తిని పెట్టుకోవడం కంటే కూడా మూర్తి భవించిన ఆయన గుణగణాలను హృదయంలో నాటుకోవడమే నిజమైన భక్తి సంపూర్ణత. కాబట్టి ఆ వాస్తవాలను ఇంటింట తిరిగి చెప్పడం మత ప్రచారం కాదు. సత్యదేవుని గూర్చిన గుణగణాలు ప్రకటించడం సేవ జరిగించడం. మానవ సేవ చేస్తూ మాధవ సేవను చేసి